ఉస్తాద్ భగత్ సింగ్ నార్త్ అమెరికాలో 70% లాసులు చూడబోతుంది. అంటే మూవీ బ్రేక్ ఈవెన్ వాళ్ళకి వచ్చేసి 3.5 మిలియన్స్ అయితే ఇప్పటి వరకు ఇంకా అసలు 700K కూడా డాలర్స్ కూడా కలెక్ట్ అయితే చేయలేదు. అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వబోతుంది 70% లాసులతో. 1 మిలియన్ కూడా రీచ్ కావడం అంత పెద్ద డిజాస్టర్ అయితే అయ్యింది నార్త్ అమెరికాలో. కొన్నవాడైతే ఇంకా వాడు లాసులకి ఇంకా 10 మూవీస్ వరకు కొనకుండా ఉంటాడు. ఆ రేంజ్ లో లాసులు అయితే వచ్చాయి ఈ మూవీకి. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఇప్పటికే మేల్కోవాలి. స్టోరీ లేకుండా ఆ హీరోకి ఇంట్రెస్ట్ లేకుండా మూవీ చేసేసి జనాల మీద వదిలేస్తే వాళ్ళు ఎలా చూస్తారు అనుకుంటున్నారు. నాకు ఖాళీ ఉన్నప్పుడు మూవీ చేస్తా అంటే ఎవడొచ్చి చూస్తాడు థియేటర్ కి. అలాంటి మూవీస్ ఇలాగ వస్తా ఉంటాయి. క్వాలిటీ లేని ప్రోడక్ట్లు, అసలు సింక్ లేని సీన్లతో మూవీస్ వస్తుంటాయి. వీటిని ఇలాగా తిరస్కరించితేనే మనకు మంచి మూవీస్ అయితే వస్తాయి. అంటే జనాలు గ్రాంటెడ్ గా తీసుకోవడం అంటారు ఇలాంటి వాటిని. అంతే కదా, ఆ గ్రాంటెడ్ గా తీసుకోవడం వల్లనే వాళ్ళకి నచ్చినది అది ఏం చేసినా నేను చూస్తారని అని చెప్పి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తీస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు టికెట్లు పెడుతున్నారు, వాళ్ళకి నచ్చినట్లు చేస్తున్నారు. సో ఇప్పుడు ఫైనల్ గా అందరికి కళ్ళు తెరిచాయి అనుకుంటున్నా ఈ దురంధర్ 2 తో, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ తో. ఇప్పటికైనా ఏమంటారు మీరు కింద కామెంట్ చేయండి.